ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల మీ ఊహకి అందని పరిస్థితి అయితే మీకు రాబోతుంది. అసలు ఎటువంటి పరిస్థితులు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా రాబోతున్నాయి, అలాగే కుంభరాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం ద్వారా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకుంటారు. అదేవిధంగా ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టారు. క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో అనేక రకాల పరీక్షలు, అనేక రకాల సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరు ఏ పని మొదలుపెట్టినా కానీ మొదట్లో ఆ పని వల్ల వీరికి లాభానికి బదులుగా నష్టం వాటిల్లుతుంది. అయితే నష్టాలను చూసి, అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ని అయితే సాధించగలుగుతారు. అంటే ఎప్పుడు కూడా ఏది కూడా అతి సులువుగా మీరు ఫలితాన్ని అయితే సాధించలేకపోతారు. అది కష్టం మీద మాత్రమే మీకు ఫలితాలు సొంతమవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఏ సమస్య వచ్చినా కానీ మీకు చేదోడు వాదోడుగా నిలిచే స్నేహితులు ఎప్పుడు మీ వెన్నంటే ఉంటారు. అయినప్పటికీ స్నేహితుల మూలంగా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు మీకు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి వాదనలోకి వారి వల్ల మీరు వెళ్ళాల్సి వస్తుంది. అనవసరమైన గొడవలో చిక్కుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కూడా మీరు స్నేహితుల వల్ల మంచి ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీకు చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏదైనా సరే పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. అంతేగాని ఏకపక్ష నిర్ణయాలు కానీ, ఆలోచించకుండా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కానీ మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను అయితే తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులను సృష్టించే స్నేహిత వర్గం కొంతమంది ఉన్నప్పటికీ మీకు చేతును అందించే, మిమ్మల్ని గట్టెక్కించే స్నేహితులు కూడా చాలామంది ఉంటారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ పొందుకోవడంలో స్నేహితుల పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువ మందికి రాజకీయ రంగంపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో మీరు రాణించడానికి అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది. అయితే ఏది కూడా అతి సులువుగా సాధించలేరు. కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలు సాధిస్తారు. అయితే మీరు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి చాలా రోజుల పాటు శ్రమపడాల్సిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరితోనూ గొడవలకు దిగకండి. అలాగే కొంతమంది పార్టీలో తిరుగుతూ రాజకీయ నేతలతో కలిసి ఉంటూ బయట మాత్రం రౌడీ ఏజెంటు చెలాయిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా రాజకీయ రంగంలో రాణించలేరు. ఎప్పుడైతే ప్రజలతో మీరు మమేకమై ప్రజా సమస్యలపై దృష్టి పెడతారో అప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. మీకు ఒక మంచి స్థానాన్ని, మంచి గౌరవాన్ని కల్పిస్తారు. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ యొక్క ఫిబ్రవరి 25వ తేదీ
బుధవారం యొక్క దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామ్యం వల్ల ఊహించిన పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మీ యొక్క లైఫ్‌లో మీ లైఫ్ పార్ట్నర్ వల్ల ఈ కుంభరాశి వారు పురుషులు కానీ, స్త్రీలు కానీ, వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహకందని పరిస్థితి అయితే ఈరోజు రాబోతుంది. అంటే తన మూలంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అంటే ఇది కలలో కూడా ఊహించలేదు. తను మూలంగా మీకు ఒక అవకాశం వస్తుందని మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. అటువంటి ఊహకందని ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. మీరు ఏ వృత్తుల్లో రాణించాలని అనుకుంటున్నారో, ఎటువంటి అవకాశాలు మీ ముందుకు రావాలని అనుకుంటున్నారో, ఎటువంటి ఆదాయ మార్గాలు మీరు అన్వేషించాలని అనుకుంటున్నారో, దాని తాలూకా ప్రతిఫలం ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. దానికి కారణం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అని చెప్పుకోవాలి. ఈ విధంగా తన మూలంగా మీకు ఊహకందని అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో మీరు పై స్థానంలోకి వెళ్ళడానికి, రాణించడానికి మీ ముందుకు ఒక మంచి అవకాశం వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారవేత్తలతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. ఎందుకంటే హనుమంతుని ఆరాధించడం ద్వారా సకల విజయాలు మీకు కలుగుతాయి. అలాగే మీ యొక్క జీవితంలో ధైర్య సాహసాలతో మీరు పోరాడగలుగుతారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహన కూడా మీకు కలుగుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.